హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను వెజిటబుల్ షాప్కి వెళ్ళాను. ఇక్కడ నేను ఉండే ప్లేస్లో అయితే వీక్లీ మార్కెట్ అని ఏమి ఉండదండి. చిన్న చిన్న కిరాణ్ షాప్లోనే వెజిటేబుల్స్ అమ్ముతారు ఇక్కడైతే. ముందు మేము మారతాలి వర్తూర్లో ఉండేవాళ్ళం. అక్కడైతే ఎవ్రీ సండే మార్కెట్ ఉండేది. ఎవ్రీ సండే వెజిటబుల్ మార్కెట్ ఫ్రెష్గా దొరికేవి. కానీ ఇక్కడ అలా లేదండి. ఇక్కడైతే చిన్న చిన్న షాప్లోనే కదా, ఇప్పుడు ఫ్రెష్గా అయితే దొరకవు. వాళ్ళకి వచ్చేదే వీక్లీ 1-2 టైమ్స్ ఇక్కడ చిన్న చిన్న కిరాణా షాప్లో. ఇక మాకైతే ఫ్రెష్గా దొరకవు. కానీ సడన్గా నేను వెళ్ళేసరికి అప్పుడే ఫ్రెష్గా వెజిటేబుల్స్ అయితే వచ్చినాయి. ఇక నేను వీక్లీకి సరిపడా వెజిటేబుల్ అయితే తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ రేర్గా బ్రింజాలు అయితే గ్రీన్ బ్రింజాలు ఉండవు, రేర్గా దొరుకుతాయి. బ్లాక్ ఎక్కువ గుత్తి వంకాయ అలా చేసుకుంటారు ఇక్కడ వాళ్ళు ఎక్కువ అయితే. అందుకే నాకు ఇష్టమని గ్రీన్ బ్రింజాలు అయితే తీసుకున్నా. ఇంకా స్వీట్ కార్న్ పిల్లలకి స్నాక్స్గా బాగుంటుంది అనేసి స్వీట్ కార్న్ తీసుకున్నా ఈవినింగ్ స్నాక్స్ కోసం అనేసి. ఇక సాంబార్ ఎవ్రీ వీక్ సాంబార్ అయితే చేసుకుంటాం మేము. సాంబార్ కోసమైనా సోరకాయ, బీరకాయలు, మళ్ళీ క్యారెట్, ఆలు అవన్నీ అయితే తీసుకున్నా అండి. ఇంకా ఆరెంజ్ అయితే 100 రూపీస్ 3 kg. ఇక 3 kg ఎందుకు అనేసి వేస్ట్గా ఖరాబ్ అవుతుంది అనేసి 1.5 kg తీసుకున్నా. ఇంకా గార్లిక్ అయితే 150 kg అండి. ఇక నేనైతే 50 రూపీస్ ఎంత వస్తుందో అంతే ఇచ్చేయండి అనేసి గార్లిక్ అయితే తీసుకున్నా. లెమన్ కూడా ఒక 5 తీసుకున్నా. 5 రూపీస్, 5 రూపీస్కి ఒకటి లెమన్ అయితే. ఎప్పుడైనా పిల్లలకి మార్నింగ్ టిఫిన్కి పనికి వస్తుంది అనేసి లెమన్ తీసుకున్నా. మెంతి కూర, కొత్తిమీర ఇవన్నీ కామన్ అండి ఇక తీసుకోవడం. కూరలో అయితే ఖచ్చితంగా కొత్తిమీర అయితే కావాలనేసి ఇక కొత్తిమీర ఇవన్నీ తీసుకున్నాండి. నాకు వీక్లీ సరిపడా కూరగాయలు అయితే. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Please subscribe my mummy's